ఓకే. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ గురించి చూసుకుందాం. ఓకే. లాజికల్ ఆపరేటర్స్ అంటే సింబల్ అండ్, ఆర్, నాట్. ఓకే. ఆహ్, ఇందులో చూడండి ఈ లాజికల్ ఆపరేటర్స్‌కి, బిట్ వైస్ ఆపరేటర్‌కి తేడా ఏంటంటే లాజికల్ ఆపరేటర్స్ డబుల్ అండ్ ఉంటది. డబుల్స్ అండ్ సింబల్స్. ఈ బిట్ వైస్ ఆపరేటర్ మాత్రం ఒకటే ఉంటది. ఓకే. అండ్, ఆర్, నాట్. ఓకే. సేమ్ దీనిలాగా ఎక్స్ఆర్, ఎక్స్ఆర్ అన్నీ వస్తాయి. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ అదే లాజికల్ ఆపరేటర్‌కి, బిట్ వైస్ ఆపరేటర్‌కి. లాజికల్ ఆపరేటర్స్ అనేది స్టేట్మెంట్స్ మీద వర్క్ అయ్యిద్ది. స్టేట్మెంట్స్ మీద వర్క్ అయ్యిద్ది. ఈ బిట్ వైస్ ఆపరేటర్ అనేది కేవలం బిట్స్ 1001 అంటే A = 1001 ఉంటే B = 011 ఈ బిట్ వైస్ బిట్ టు బిట్ ఆపరేట్ అయ్యిద్ది. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ అదే. ఈ స్టేట్మెంట్స్ అంటే ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే. స్టేట్మెంట్స్ ఓకే. ఇప్పుడు చూడండి. ఫస్ట్ ఇంటిజర్ సెలెక్ట్ చేసుకుందాం మనం ఇంటిజర్స్. ఓకే. A = 15, A = 15, B = 10, C = 5. ఓకే. ఇంటిజర్స్ ని డిక్లేర్ చేశాను. ఓకే. నెక్స్ట్ మళ్ళీ అగైన్ అవుట్‌పుట్ చూడడానికి ఇంటిజర్. అవుట్‌పుట్ చూడడానికి Z1, Z2, Z3. ఓకే. నేను ఇంటిజర్స్ A15, B10, C5 డిక్లేర్ చేశాను. Z1, Z2, Z3 కూడా డిక్లేర్ చేశాను. ఓకే. నెక్స్ట్ ఈ ఆపరేషన్స్, ఈ లాజికల్ ఆపరేటర్స్ ఎలా చేద్దాం చూద్దాం ఒకసారి. Z1 = Z2 = Z3 ఓకే. Z1 అంటే స్టేట్మెంట్స్ అండ్ ఆపరేషన్ కావాలి. ఓకే. అండ్ A greater than B. ఓకే. నెక్స్ట్ అండ్ ఓకే. నెక్స్ట్ A greater than C. సెమికోలన్. ఓకే. ఇది ఆపరేషన్. ఓకే. ఇది స్టేట్మెంట్స్. ఓకే. ఈ స్టేట్మెంట్స్ మీద వర్క్ అయ్యిద్ది ఈ లాజికల్ ఆపరేటర్స్. ఈ బిట్ వైస్ కి దానికి డిఫరెన్స్ అదే. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ Z2 = ఆర్ ఆపరేషన్ చేద్దాం ఒకసారి దీనికి ఆర్ ఆపరేషన్. A greater than B or A greater than C. ఓకే. నెక్స్ట్ Z3 = నాట్ A. ఓకే. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ స్టెప్ డిస్ప్లే చేయాలి అవుట్‌పుట్‌ని. ఓకే. డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి? $display %d పెడదాం. ఓకే. %d సారీ నో ప్రాబ్లమ్. %d Z1, Z2, Z3. ఓకే. దీన్ని రన్ చేస్తే ఏమొస్తది? ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే. ఏ వాల్యూ ఎంత? 15 greater than B వాల్యూ 10 ఏంటి? ట్రూ. అండ్ ఏ వాల్యూ ఎంత? 15 greater than 5 ట్రూ. ట్రూ అండ్ ట్రూ = ట్రూ. అంటే 1 వాల్యూ 1 వస్తుంది. ఓకే. నెక్స్ట్ A greater than B. సేమ్ ఇంతే. దీని వాల్యూ కూడా 1 వస్తుంది. ఇది ట్రూ. ఓకే. నాట్ ఈక్వల్ టు A. A = 15 నో. దీని వాల్యూ 0 వస్తది. ఓకే. చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే. 0 వస్తది. ఎందుకని? ఇది కేవలం 15, 1 నాన్ జీరో వాల్యూ ఉంటేనే 1 చూపిస్తది. ఓకే. ఎలా చూపిస్తది చూడండి ఒకసారి. నాట్ ఈక్వల్ టు A. A అనేది ఇప్పుడు A వాల్యూ ఇక్కడ 0 ఉంది. ఓకే. 0 ఉంటే 0 వచ్చేస్తది. ఓకే. కానీ ఇది నాన్ జీరో వాల్యూ. నాన్ జీరో వాల్యూ. ఓకే. నెక్స్ట్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి. 1 అంటే ట్రూ అని అర్థం. మనం వచ్చే వేవ్ ఫార్మ్స్ లో 1 అంటే ట్రూ అని అర్థం. 0 అంటే ఫాల్స్ అని అర్థం. ఈ వేవ్ ఫార్మ్స్ లో X, Z వస్తాయి. అంబిగ్యూస్ అంటే ఏంటి? ఇది డిఫాల్ట్ ఫాల్స్. ఇది కూడా ఫాల్స్ కింద కన్సిడర్ చేయాలి. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి టేబుల్. ఇది కూడా ఫాల్స్. అంబిగ్యూస్ వస్తే ఫాల్స్. అంటే మనకి డైనమోలో ఉంటాం. అందుకే దాన్ని ఫాల్స్ కింద కన్సిడర్ చేయాలి.
నాన్ జీరో వాల్యూ వచ్చిన ట్రూ ఏ. నాన్ జీరో వాల్యూ వచ్చిన ట్రూ ఏ. ఓకే, చూసుకోండి దీన్ని ఒకసారి రన్ చేస్తే టూల్ కమాండ్ లాంగ్వేజ్ లో దీని ఆన్సర్స్ వస్తాయి, చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, అంతే.